కొండను దవి వెనకబట్టినట్టు 8,000 ఫీజుల బకాయి నుంచి 600 కోట్లు ఇచ్చి దాటడానికి చూస్తుంది. మొత్తం 8,000 కోట్లు ఇచ్చే వరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు, చీల్చి చెండాడతామని చెప్పి హెచ్చరిస్తున్నారు. అదే విధంగా 8,000 ఇవ్వకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. పిల్లలందరికీ చెప్పిన పీస్ఫుల్ గా చేయండి, మీరు కలెక్టరేట్ అనే ముట్టడి చేయండి, ఎమ్మెల్యే ఆఫీసులను మంత్రుల ఇంకా దిగ్బంధం చేసి పైన పెట్టద్దు. పిల్లలకు చాలా ఆవేశం ఉంది, చాలా జాగ్రత్త. మేము ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులను అన్ని ముట్టడిస్తాం, మంత్రుల ఇండ్లను ముట్టడిస్తాం. అయితే కొత్త చెప్పిన పీస్ఫుల్ గా చేయండి, కలెక్టర్ ఆఫీస్ లోనే ముట్టడి చేయండి అని చెప్పి పిలిపించాము. ఎమ్మెల్యే ఆఫీసుల జోలికి, మంత్రుల క్యాంప్ ఆఫీసుల జోలికి చూడదని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదే సమయం లోపల గ్రూప్ 1 ఎగ్జామ్స్ లోపల అనేక అవకతవకలు జరిగాయి. జూవన్ నెంబర్ 29 తెచ్చి బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ లెక్కలు చేశారు. అదే విధంగా 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో చెప్పింది. కేవలం పాత నోటిఫికేషన్లకు 60,000 50,000 ఇచ్చి మళ్ళా గ్రూప్ 2లో టీచర్ ఉద్యోగాలు దాదాపు 30,000 ఖాళీలు ఉన్నాయి. పోలీసు ఉద్యోగాలు 20,000 ఖాళీలు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంకా అనేక డిపార్ట్మెంట్లలో 23 జిల్లాలు కొత్తగా వచ్చినాయి. 10 జిల్లాలు ఉంటే 33 అయినాయి. 23 జిల్లాలు, 125 మండలాలు, అన్ని శాఖల లోపల 40 డిపార్ట్మెంట్లు. దీనివల్ల దాదాపు 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారికి డిమాండ్ చేస్తున్నా. ఈ ఉద్యమం రోడ్ల మీదకి, తెలంగాణ ఉద్యమం ఎట్లయితే పిల్లలు విద్యార్థులు రోడ్ల మీద ఉద్యమాలు చేస్తున్నారు, ఈరోజు చూడు నువ్వు 600 కోట్లు ఇస్తే కూడా ఈరోజు విద్యార్థులందరూ రోడ్ల మీద వచ్చి ధర్నాలు రస్తారోకలు చేస్తున్నారు. ఇది ఇప్పటికే కాదు, దసరా గాని మీ తడాకా చూపెడతామని చెప్పి హెచ్చరిస్తున్నాను. కాలేజీలను ఇచ్చి భయపెట్టి ఉద్యమం ముగిసిందని చెప్పి ముచ్చట పడొద్దు. మళ్ళా చాలా మంది విద్యార్థులతోటి ఢిల్లీకి కూడా పోయి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ఆల్ ఇండియా లెవెల్ ఈ ప్రభుత్వం ఎట్లా దివాలా ఇచ్చింది, ఎందుకు పిల్లలు ఇస్తారు? కమిషన్లు ఇస్తేనే బిల్లులు పాస్ చేస్తారు. కాంట్రాక్టర్ దగ్గర కమిషన్లు తీసుకొని బిల్లులు పాస్ చేస్తారు. విద్యార్థులకు కమిషన్లు ఇవ్వరు, స్కాలర్షిప్లు ఇవ్వరు, ఫీజులు వద్ద బిల్లుల దగ్గర కమిషన్లు దొరికాయని వీళ్ళు నకలాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు ఈ 22 నెలల కాలంలో 2,30,000 కోట్ల అప్పులు తెచ్చారు. ఈ 22 నెలల కాలంలో రాష్ట్రానికి ఆదాయం అన్ని రకాల ఆదాయం కూడితే 4,50,000 కోట్ల ఆదాయం. మొత్తం 22 నెలల అప్పులు ఆదాయం కలిపి 6,80,000 కోట్లు. అందులోకి ఏది 6,000 కోట్లు వీళ్ళు ఇళ్ళకి ఇస్తున్నా, మంత్రులకి ఇస్తున్నా, ఆఫీసర్లు ఇస్తున్నా. ఎందుకు బాధ? మా పిల్లలు చదువుకుంటే నీకు ఎందుకు కట్టమంట. వీళ్ళు ఫీజులు చదువుకుంటున్నారు, చిన్న కులాలు, మాకు లేబర్ దొరకలేదనే ఈర్ష్య మానుకోవాలి. మా స్కాలర్షిప్ ఫీజుల విషయం జోలికి వస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒకసారి రోషయ్య ఇరిపోయి ఇట్లా చేస్తే నాకు ఇప్పుడు కూడా ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వకపోతే మీ జాతకాలు మరొకసారి చూసుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తాను. నేడు ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున విద్యార్థులు రోడ్డు పైకి ఎక్కి ఆందోళన చేయడం జరుగుతుంది. పెండింగ్ ఉన్న ఫీజుల బకాయిలు 8,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం డాష్ గాన్ పెళ్లికి వచ్చిందే కట్నంగా కాలేజీ యాజమాన్యాలు పందు విరమించుకున్నారు. దానికి సంతోషం వ్యక్తం చేసుకున్నాం. ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్ దెబ్బతింటది, ఎందుకంటే చదువు దెబ్బతింటది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం 8,000 కోట్ల బకాయిలు పెండింగ్ ఉంటే 10% కూడా కాదు, అంటే 8%, అంటే 600 కోట్లు రిలీజ్ చేయడం సిగ్గు చేయటం చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మూసి సుందరీకరణకి 1,50,000 కోట్లు కేటాయిస్తారు, విద్యార్థుల భవిష్యత్ కోసం బకాయిలు కేటాయించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రోజు గ్రూప్ 1 అభ్యర్థులు రోడ్డు పాలైపోయారు. ఎందుకంటే ఎంతో కష్టపడి గ్రూప్ 1 కి ప్రిపేర్ అయితే ఈ రోజు అడుగడుగున అవకతవకలతోటి ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు దిక్కుతోచని పరిస్థితిలో, అయోమయ పరిస్థితిలో పడిపోయారు. ఈరోజు రాష్ట్రంలో అన్నిటికీ సొంత భవనాలు ఉంటాయి, కానీ ఈరోజు సంక్షేమ హాస్టళ్ళకి సొంత భవనాలు లేవు. కలెక్టరేట్ సొంత భవనాలు కడతారు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సొంత భవనాలు కడతారు, అన్నిటికీ సొంత భవనాలు కడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం. ఈ రోజు భూములు అమ్మే పనిలో పడ్డది. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, భూములు అమ్మద్దు, ఆ ప్లేస్ లో ప్రభుత్వ హాస్టల్ కట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ అనే స్కీము దేశం లెక్కలేదు.
ఆర్ కృష్ణ గారు 5 రోజులు నామారు దీక్ష చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ వచ్చింది. ఈరోజు ప్రతి పేద విద్యార్థులు సంతోషంగా చదువుకుంటున్నారంటే కాలేజ్ హాస్టల్లో ఫుడ్ తిని, నాణ్యమైన ఫుడ్ తిని ఈ రోజు కాలేజ్ హాస్టల్ కృష్ణ గారి పోరాటం చేసి పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం, ఈరోజు కాలేజ్ హాస్టల్ విద్యార్థులకు గత 2 సంవత్సరాలుగా బిల్డింగ్ రెంట్లు చెల్లించకపోతే ఓనర్లు ఖాళీ చేయమంటా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. 8,000 కోట్ల బకాయిలు పెండింగ్ లో బకాయిలు చెల్లించాలి, విద్యాశాఖ మంత్రిని నియమించాలి, విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి, సంక్షేమ హాస్టళ్లకి సొంత భవనాలు కట్టాలి. లేకపోతే ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో పెద్ద ఎత్తున 2,000 మందితోటి ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటి ముట్టడిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం.